నమస్కారం అండి. నేను గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు మంగిలిపల్లి శంకర్ గంగపుత్ర. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ కుల సర్వే జనగణన జరుగుతున్నది. దీంట్లో బీసీ సమాజాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని, బీసీ కమిషన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ముదిరాజు మహాసభ అధ్యక్షుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ, శాసన మండలి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి బండా ప్రకాష్ గారు వారి కులవృత్తి పండ్లు పొలాలు సేకరణ, అమ్మకం, తోట పని, కాపలాదారులు అనే విషయాన్ని మరిచి సంప్రదాయ మత్స్యకారులైనటువంటి గంగపుత్రుల యొక్క కులవృత్తిని వారి కులంగా చెప్పాలని, వారి కులానికి సందేశం ఇస్తూ పూర్తిగా మత్స్యకారులు అని చెప్పుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. భిన్నమైన పేర్లతో మన వాళ్ళు పిలువబడుతున్నారు. ఒక చోట తెనుగ్గా, ఒక చోట తెలుగ్గా, ఒక చోట బంటుగా, ఒక చోట లొట్టి తెనుగ్గా పిలువబడుతున్న నేపథ్యంలో దయచేసి వృత్తిని ప్రధానంగా మీ ఏ వృత్తి అంటే మత్స్యకార వృత్తి అనేది తప్పనిసరిగా మెన్షన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తుంది. ఇది ఒక అవకాశం. మన సంఖ్య ఏంటిదో, విషయం ఏంటిదో ప్రభుత్వాలకు కానీ, ప్రజలకు కానీ, సమాజానికి కానీ స్పష్టంగా తెలవడానికి ఒక అవకాశం. తద్వారా మన భవిష్యత్తు కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించుకోవడానికి ఒక ఆధారాలు ఏర్పడతాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ తప్పనిసరిగా దీన్ని పాటించవలసిందిగా ముదిరాజు బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీ కమిషన్ సభ్యులకి, చైర్మన్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవ రేవంత్ రెడ్డి గారికి, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరియు కొండా సురేఖ గారికి, అలాగే రాహుల్ గాంధీ గారికి ఈ యొక్క అంశము కులగణన అనేది సమగ్రంగా జరుగుతున్నది. సాంప్రదాయకంగా వస్తున్నటువంటి కుల వృత్తులు ఎవరి వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ గంగపుత్రులు, సంప్రదాయ మత్స్యకారులైనటువంటి గంగపుత్రుల కుల వృత్తిని తమ కులంగా చెప్పుకోవడం ద్వారా ఈ బీసీ సమాజాన్ని, బీసీలలో ఉండే కులాల మధ్యన వైషమ్యాలు పెంచే విధంగా, గంగపుత్రుల కులవృత్తిని దోపిడీ చేపించే విధంగా వాళ్ళ కులాన్ని రెచ్చగొట్టి తప్పుడు సంకేతాలు ఇస్తూ సమాజంలోనే అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి బండా ప్రకాష్ను వెంటనే శాసన మండలి వైస్ చైర్మన్గా తొలగించాలి. అలాగే శాసన మండలి సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. సాంప్రదాయకంగా వస్తున్నటువంటి వృత్తుల ఆధారంగా కుల వృత్తులు ఏర్పడ్డాయి, ఆ కుల వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి. కానీ అప్పట్లో వచ్చినటువంటి అనంతరామన్ కమిషన్ రిపోర్ట్లను తుంగలో తొక్కి దాంట్లో ఏదైతే ముదిరాజు కులం, బంటు, తెనుగు, ముత్రాసి అనే కులాలకు ఏదైతే తోట పని, వ్యవసాయం, కాపలాదారులు, లుట్టి ముదిరాజు అనేసి ఎన్నో పేర్లతోటి పిలువబడే ఎన్నో కులవృత్తులు చేసుకునే ఈ సామాజిక వర్గం పూర్తిగా మత్స్యకారులని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. దీన్ని గంగపుత్రులు అందరూ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. బీసీ సమాజం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. మేధావులు, చరిత్రకారులు, ప్రభుత్వంలోని పెద్దలు ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని జాతిని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి బండా ప్రకాష్ను మండలి సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ మత్స్యకార జాతి అంటేనే సాంప్రదాయకంగా తరతరాలుగా వస్తున్నటువంటి బెస్తా, గూండ్ల, గంగపుత్రులు ఈ యొక్క చరిత్రని ఎవరు మార్చలేరు. కేవలం చేపలు పట్టుకుంటున్నాము అనే ఒకే ఒక్క కారణం చేత మీ మత్స్యకారులం అని చెప్పుకునే ప్రయత్నం ముదిరాజు సమాజం చేయడం చాలా తప్పు. మత్స్యకార వృత్తిలో ఎస్సీలు, ఎస్టీలుతో పాటు బీసీ కూడా కొన్ని కులాలు కొన్ని చోట్ల పట్టుకుంటున్నారు. సొసైటీలు కూడా ఉన్నాయి వాళ్ళకి. అయినంత మాత్రాన వాళ్ళు ఎవ్వరు కూడా మీ మత్స్యకారులం అని చెప్పుకుంటలేరు. ఒకవేళ మత్స్యకారులుగానే అందరినీ గుర్తించాలనుకుంటే ఎస్సీ, ఎస్టీలను కూడా మత్స్యకారులుగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అట్లనే బీసీ కులాలలో ఉన్న వారిని కూడా మత్స్యకారులుగా గుర్తించాలి. చేపలు పట్టే ప్రతి ఒక్కడు మత్స్యకారుడు ఎట్లయితాడు? అక్రమంగా జనసంఖ్య ఎక్కువ ఉన్నామని, రాజకీయంగా బలంగా ఉన్నామని గంగపుత్రుల కులవృత్తిని దోపిడీ చేస్తూ అక్రమంగా సొసైటీలు పెంచుకుంటూ, సభ్యత్వాలు పెంచుకుంటూ ఈరోజు పూర్తిస్థాయి మత్స్యకారులం అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఒకసారి సమాజం మొత్తం ఆలోచించాలి. ఏదైతే బీసీ కులాలకు న్యాయం జరుగుతుంది, ఎవరి సంఖ్య ఎంతనో తెలవాలి అని ఈ యొక్క సదుద్దేశంతో జరుగుతున్న కులగణనలో, జనగణనలో ఇటువంటి తప్పుడు సమాచారం ఇవ్వడం జాతికి శ్రేయస్కరం కాదు.
బీసీ సమాజం పూర్తిగా ఆలోచించాలి. మీడియా కానీ, బీసీ సంఘాలు కానీ, సామాజిక సంఘాలు కానీ, సామాజిక వేత్తలు కానీ, మేధావులు కానీ, విద్యావంతులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఈ కుల వృత్తులని కాపాడాలి. ఒక కుల వృత్తిని ఇంకో కులం మా కుల వృత్తి అని చెప్పుకునే ప్రయత్నం చేయడాన్ని వ్యతిరేకించాలి. ఈ యొక్క తప్పుడు సమాచారం ఎక్కడైతే ఇస్తున్నారో ఖచ్చితంగా బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాము. అట్లనే అక్రమంగా ఈ బీసీఏ సర్టిఫికేట్లను కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున చేసుకున్నారు. ఈ బెస్తా పేరు మీద కులంనే పేర్ల ముందు ఈ బెస్తాని తగిలించుకొని బెస్త సర్టిఫికేట్లు పొంది సంప్రదాయ మత్స్యకారులైన బెస్తల గంగపుత్రుల రిజర్వేషన్ని కూడా దోపిడీ చేస్తున్నటువంటి ఈ కులాన్ని అందరు గమనించాలి. గత 10 సంవత్సరాలుగా 2009లో వచ్చినటువంటి జీవో నెంబర్ 15 తర్వాత ఏవైతే ఈ బీసీఏ రిజర్వేషన్లోకి వచ్చిన కులాలని గమనించాలి. వాళ్ళు ఈ రిజర్వేషన్ని అక్రమంగా వాడుకొని బీసీఏలో ఉన్న అణగారిన అర్ధ సంచారుల జాతులకు చెందినటువంటి వృత్తి విద్య ఉద్యోగ అవకాశాలను కొల్లగొట్టినటువంటి వారిని గుర్తించి శిక్షించాలి, వారి ఉద్యోగాల నుంచి తొలగించాలి అని చెప్పి గంగపుత్రుల తరపున, బీసీఏ కులాల తరపున ప్రభుత్వాన్ని, బీసీ సంఘాలని, మేధావులని, సామాజిక నివేత్తలని కోరుకుంటున్నాము. జై గంగపుత్ర, జై బీసీ కులాల ఐక్యత. నమస్కారం.